Hello guys, this is Raju and I'm good and I hope all of you very good at home and be safe and be stay home. And today I'm discussing about the continuation of Dilute Solution Unit is from fourth semester degree second year students. And today our topic is one of the colligative property. Already we discussing about last video what is the introduction of the dilute solution, what is the difference between the solution and dilute solutions, and how classify the total solutions, what are their properties, and mainly our syllabus topic what are the colligative properties. Mainly there are 4 colligative properties. In that 4 colligative properties today I am discussing about first colligative property is RLVP, relative lowering vapor pressure. Before going to know the RLVP, we know the Raoult's law. We discussing about the Raoult's law. What is the Raoult's law? What is say and how can use it prove the RLVP? అసలు రౌల్ట్స్ లా అంటే ఏంటి, మనకి ఈ రౌల్ట్స్ లా అనేవాడు ఏం చెప్పాడు, ఈ రౌల్ట్స్ లా ఉపయోగించి మనము ఈ ఆర్ఎల్విపి యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనేది ఈరోజు క్వశ్చన్ సార్. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్ఎల్విపి by using of Raoult's law. Question ఇలాగే అడుగుతాడు సార్. Define the theoretical expression of RLVP by using Raoult's law. సో Raoult's law ఏంటో తెలుసుకుందాం. ఈ Raoult's law ఉపయోగించి మనం RLVPని ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూసుకుందాం సార్. అసలు ఏంటి Raoult's law అంటే ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్ లోవరింగ్ క్లాసెస్లో తెలుసుకుంటాం కదా. మరొకసారి మనం డెఫినేషన్ చెప్తూ వాటి ఎక్స్ప్రెషన్ చూస్తూ RLVP గురించి చెప్పుకుందాం సార్. ఓకే, ఆర్ఎల్విపిలో 3 టర్మ్స్ ఉంటాయి సార్. వేపర్ ప్రెజర్, లోవరింగ్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోవరింగ్ ప్రెజర్. అసలు రౌల్ట్స్లో చెప్పిన తర్వాత రౌల్ట్స్లో ఉపయోగించి మనం ఆర్ఎల్విపి అంటే ఏంటి, వేపర్ ప్రెజర్ ఏంటేంటి, రిలేటివ్ లోవర్ వేపరింగ్ ప్రెజర్ అంటే ఏంటో చూద్దాం. Coming to the definition of the statement of Raoult's law. What is the Raoult's law? According to Raoult's law, the partial vapor pressure of a component of a ideal solution. ఓకే, ఇక్కడ కొత్త టర్మ్స్ వస్తాయి కదా, అవి చూడండి. అవి తెలిసిపోతే మనకు స్టేట్మెంట్ ఈజీగా చెప్పవచ్చు. ఐడియల్ సొల్యూషన్ మరొకసారి చూడండి సార్. ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ కాంపనెంట్ ఆఫ్ ఏ ఐడియల్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, ఏదో ఒక ఐత్ కాంపోనెంట్ తీసుకున్నాను సార్, అది ఏనో బీనో ఏదో తీసుకోవచ్చు. ఆ ఐత్ కాంపోనెంట్ ఐడియల్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఐత్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేది దాని మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుందండి. ఈ ప్రపోర్షనల్ ఈక్వల్ టు చేస్తే పిఐ ఈక్వల్ టు పిఐ నాట్ ఇంటూ ఎక్స్ఐ. వాట్ ఈస్ ద పిఐ? ఆల్రెడీ మనం రౌల్ట్స్ స్టేట్మెంట్లో నేను డిఫైన్ చేశాను సార్. ఎందుకంటే అంతా రాయడం అంటే రాసిస్తే ఏమంటుంటే బైహార్ట్ లాగా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ బట్టే మనం యొక్క స్టేట్మెంట్ అనేది రాసివచ్చు. నేను అలా చెప్తాను చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుందంటే కమింగ్ టు ద వన్స్ అగైన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద రౌల్ట్స్ లా ఈజ్ partial vapor pressure of a component, ith component or any component, partial vapor pressure of a component of a ideal solution is directly proportional to the its mole fraction. But PA ఏంటి సార్? partial vapor pressure of a ith solution లేదా ith component, ith solution అంటున్నాను. partial vapor pressure of a ith component in ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి సార్? ద నోన్ కాన్సన్ట్రేషన్ సొల్యూషనే మనం ఐడియల్ సొల్యూషన్ అంటాం. అంటే తెలిసిన గాఢత గల సొల్యూషన్నే మనం ఐడియల్ సొల్యూషన్ అంటాం. అలాంటి సొల్యూషన్లో ఉన్నటువంటి ఏదో ఒక కాంపోనెంట్ దాన్ని ఐ అనుకున్నాం. ఐ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్ అనేది దాని యొక్క మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది చెప్పేదే ఐడియల్ రౌల్ట్స్ లా స్టేట్మెంట్. ఓకే, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనం ఈక్వల్ టు మన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాక్సిమం అర్థమైపోద్ది ఏంటి సార్? ఇక్కడ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ పిఐ నాట్ అనేది ఏంటి కాన్స్టెంట్ సార్? ద వేపర్ ప్రెషర్ ఆఫ్ హై ప్యూర్ కాంపోనెంట్. ఇది కూడా వేపర్ ప్రెషరే. ప్యూర్ కాంపోనెంట్ యొక్క
ప్యూర్ ఐత్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్, ప్యూర్ ఐత్ కాంపోనెంట్ vapor pressure. This is the mole fraction of the ith component. Mole fraction of ith component. సార్ ఇదంతా డెరివేషన్ లాగా ఉంటుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ కొంచెం బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. లేదు, స్టేట్మెంట్ అలా చెప్తాయి. ఇక్కడ స్టేట్మెంట్ రాయలేదు, నేను రాస్తే బాయ్హార్ట్ చేసినట్టు ఉంటుంది. బాయ్హార్ట్ చేయకుండా మనం ఈ ఎక్స్ప్రెస్ నుంచి మనం స్టేట్మెంట్ రప్పించవచ్చు. మీరే చెప్పొచ్చు, మీరు రివైజ్ చేసుకోండి మైండ్లో. ఏమవుతుందంటే ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ ఐడియల్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. సింపుల్, దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ రోల్స్ లా. దాని తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పిఐ అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ith కాంపోనెంట్, XA అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ith కాంపోనెంట్, అండ్ PI naught is the constant of some constant, that is the vapor pressure of the pure ith component, vapor pressure of pure ith component. ఓకే, ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని ఉపయోగించి మనం వేపర్ ప్రెషర్ ఆర్ఎల్విపిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్ఎల్విపి యొక్క స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి సార్ ఈ రోల్స్ను ఉపయోగించి. ఓకే, ఆర్ఎల్విపిలో ఫస్ట్ డెఫినేషన్ మనం తెలుసుకోవాల్సింది వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అంటే ఏంటి సార్? సమ్ సొల్యూషన్, ఏదో ఒక సొల్యూషన్ తీసుకుని దాన్ని హీట్ చేసినట్లయితే అట్ సమ్ టెంపరేచర్ ఇట్ కెన్ వ్యాపరైజ్. ఓకే, ఏ టెంపరేచర్ వద్ద అయితే ఆ సొల్యూషన్ అనేది వ్యాపరైజ్ అవుతుందో ఆ టెంపరేచర్ కదా ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అంటాం. at which temperature the solution convert to the gaseous, at that temperature is known as the vapor pressure of that solution. ఈ డెఫినేషన్ అన్ని మనం చెప్పక్కర్లేదు. వేపర్ ప్రెషర్ అంటే ఈజీగా చెప్పొచ్చు. మనం ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకుని హీట్ చేసినట్లయితే ఏదో ఒక టెంపరేచర్ సమ్ 100 డిగ్రీ వాటర్ అయితే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే బాయిల్ అవుతుంది కదండి. అలా బాయిల్ అయినప్పుడు సొల్యూషన్ కన్వర్ట్స్ టు ఏమంటాం గ్యాసియస్ కదా. సొల్యూషన్ అనేది గ్యాసెస్గా మారినప్పుడు ఏ టెంపరేచర్ వద్ద గ్యాస్ మారుతుందో ఆ ప్రెషర్నే మనం ఏమంటాం వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. అట్ విచ్ టెంపరేచర్ వద్ద సొల్యూషన్ అనేది గ్యాసెస్గా మారుతుందో వేపర్ ప్రెషర్ అంటే గ్యాసే కదండి. సో అలా చెప్పొచ్చు మన డెఫినేషన్. రాయాలంటే రాయొచ్చు. ఓకే, కమింగ్ టు ద లోవరింగ్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలిసింది. కమింగ్ టు ద లోవరింగ్ వేపర్ ప్రెషర్. లోవరింగ్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అని డెఫినేషన్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు సార్. ఏమన్నాము? at which temperature the liquid or solution converts to the gaseous state, that temperature is called as, that pressure is called as atmospheric pressure. గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటాం. ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ సమ్ ఎంతో వాల్యూ. ఓకే, టెంపరేచర్ అంటే మన బాయిలింగ్ పాయింట్ అయిపోద్ది. నేను కొంచెం రాంగ్ చెప్పాను చూడండి, మరొకసారి చూడండి. వేపర్ ప్రెషర్ అంటే అట్ విచ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ద లిక్విడ్ కన్వర్ట్స్ టు ద గ్యాసియస్ స్టేట్, దట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ సొల్యూషన్. ఓకే, టెంపరేచర్ అంటే బాయిలింగ్ పాయింట్ అవుతుంది అప్పుడు. ఓకే, కమింగ్ టు ద లోవరింగ్ వేపర్ ప్రెషర్. సింపుల్, వేపర్ ప్రెషర్ అయితే లోవరింగ్ వేపర్ ప్రెషర్ వెళ్ళిపోద్ది. లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్. మనం అంతా దేని గురించి మాట్లాడుకుంటున్నాం సార్? ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఆర్ఎల్విపి అనేది దేని యొక్క ప్రాపర్టీ అండి? కాలిగేటివ్, వన్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నా ఇక్కడ సొల్యూషన్ అంటున్నాను, కానీ మనం డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుంది లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్. నేను సొల్యూషన్ అనేసిన మీరు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే డైల్యూట్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేయాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సొల్యూషన్ అండ్ డైల్యూట్ సొల్యూషన్. సొల్యూషన్కి డైల్యూట్ సొల్యూషన్కి ఏంటి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. Okay, coming to the lowering vapor pressure. What is the lowering vapor pressure of the dilute solution? Lowering vapor pressure of your dilute solution is nothing but the non-volatile solute is directly proportional to the vapor pressure of the mole fraction of the solute. మరొకసారి చెప్తాను చూడండి సార్. ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ రాయకుండా ఎక్స్ప్రెషన్ బట్టి, ఇక్కడ మనం ఎలాగైతే స్టేట్మెంట్ రాసామో ఇక్కడ దాని ఎక్స్ప్రెషన్ బట్టి దాని యొక్క స్టేట్మెంట్ అనేది ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకే, ఏమంటున్నాను నేను? లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ యువర్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్
non-volatile solute is directly proportional to the mole fraction of the solute. Marokasari, okay. Lowering vapor pressure of a dilute solution is the non-volatile solution is directly proportional to vapor pressure of a non-volatile solute. Delta P is nothing but delta P is nothing but vapor pressure of non-volatile solute is directly proportional to mole fraction of the non-volatile solute. ఓకే, ఇక్కడ XB అనేది ఏమంటుందంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. మనం డైల్యూట్ సొల్యూషన్లో ఉండే సొల్యూట్ ఎలా ఉండాలి సార్? ఖచ్చితంగా నాన్ వాలటైల్ అయ్యే ఉండాలి. ఇట్ కాంట్ బి వేపరైజ్, ఇట్ కాంట్ బి ఫ్లామబుల్. నాన్ వాలటైల్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఫ్లామబుల్ అవ్వదు, వేపరైజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట, లైక్ స్టోన్. ఓకే, ఒక డైల్యూట్ సొల్యూషన్లో ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చూడండి. డైల్యూట్ సొల్యూషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ అనేది చాలా లిటిల్ అమౌంట్లో ఉండాలి, మైల్డ్ అమౌంట్లో ఉండాలి, అండ్ ఇట్ మస్ట్ బి నాన్ వాలటైల్ నేచర్ కలిగి ఉంటేనే అది డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ లవరింగ్ ప్రెజర్ అంటే ఏంటంటే సింపుల్గా డెల్టా పి ఈజ్ ప్రపోర్షనల్ టు XB. డెల్టా పి ఈజ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెండు డెఫినేషన్, ఈ రెండు ఎక్స్ప్రెషన్ బట్టి డెఫినేషన్ చెప్పేయచ్చు లవరింగ్ వేపర్ ప్రెజర్కి. lowering vapor pressure of a dilute solution is nothing but the vapor pressure of a non-volatile solute is directly proportional to the mole fraction of the non-volatile solute. ఓకే, ఇప్పుడు డెల్టా పి అంటే ఎక్స్ప్రెషన్ రప్పిద్దాం సార్. డెల్టా పి అంటే ఏం లేదు. ఓకే, ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్లో మనం ఏం చెప్పుకున్నాం, డైల్యూట్ సొల్యూషన్ అవ్వాలంటే అందులో సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది, బట్ సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ నేచర్ కలిగి ఉండాలని అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొల్యూషన్ యొక్క ప్రెజర్, టోటల్ వేపర్ ప్రెజర్ PS అనుకున్నట్లయితే అది దేనికి సమానం అవుతుంది సార్? ఇందులో ఉన్నటువంటి సాల్వెంట్, ఇందులో ఉన్నటువంటి సొల్యూట్కి సమానంగా ఉంటుంది. దట్ ఈస్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ ఈక్వల్ టు వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సాల్వెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూట్. ఏ అనేది సాల్వెంట్, బి అనేది సొల్యూట్ అనుకున్నాం అనుకోండి, ఆ రెండిట్లో యొక్క వేపర్ ప్రెజర్ సమానంగా ఉంటుంది. ఇప్పుడు డెల్టా పి అనేది ఏం చూపిస్తుంది సార్? వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ చూపిస్తుంది. అంటే దేర్ ఫోర్ పిబి ఈక్వల్ టు, డెల్టా పి కావాలంటే పీబీఏ కావాలి, నాన్ వాలటైల్ సొల్యూటే కదా అనుకున్నాం. పీబీ ఈక్వల్ టు పిఏ. ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పిఏ మైనస్ పిఎస్. ఓకే, ఈ ప్లస్ అనేది మైనస్ అవుతుంది, అటు నుంచి ఇటుని తిప్పామనుకోండి, జస్ట్ కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. దిస్ ఈజ్ ద పీబీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమనుకోవచ్చు, డెల్టా పి. ఇది నాన్ వాలటైల్ సొల్యూట్ వేపర్ ప్రెజరే కదా. ఇక్కడ ఏమనుకున్నాం ఎక్స్ప్రెషన్లో మనం, డెల్టా పి ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ పంపించండి సార్. LVP, లోవరింగ్ వేపర్ ప్రెజర్ ఈక్వల్ టు, ఓకే, డెల్టా పి ప్రొపోర్షనల్ టు XB. డెల్టా పి బదులుగా PA మైనస్ PS ప్రొపోర్షనల్ టు XB. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక దగ్గర పెడితే మనకు సరిపోతుంది, ఏం లేదు, డెఫినేషన్ బట్టి ఎక్స్ప్రెషన్ రప్పిస్తే సరిపోతుంది. అంటే లవరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్. ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాను, దాని యొక్క టోటల్ వేపర్ ప్రెజర్ అనేది అందులో ఉన్న సొల్యూట్, సాల్వెంట్ వేపర్ సమానంగా ఉంటుంది. మనకు కావాల్సిన నాన్ వాలటైల్ సొల్యూట్ కాబట్టి దాన్ని ఒక పక్కన పెడితే మనకి డెల్టా పి అనేది వచ్చేస్తుంది. సింపుల్గా డెల్టా పి అనేది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సాల్వెంట్ అండ్ టోటల్ సొల్యూట్, టోటల్ సొల్యూషన్.
ఇది లావరింగ్ వేపర్ ప్రెజర్ గురించి నేర్చుకున్నాం. లావరింగ్ వేపర్ ప్రెజర్ గురించి చూసాం. ఇప్పుడు రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ గురించి ఎక్స్ప్రెషన్ రాద్దాం. రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఒక్కొక్క డెఫినేషన్ నుంచి ఒక్కొక్కటి రప్పిద్దాం సార్. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ద రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్. పైన ఎలా అయితే వేపర్ ప్రెజర్ గురించి రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ గురించి స్టేట్మెంట్ రప్పించామో ఇది కూడా అంతే. ఇది స్టేట్మెంట్, వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనమాట. ఓకే, రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డెల్టా పి అండ్ పిఏ నాట్ ఆర్ఎల్విపి. మీరే డెఫినేషన్ చెప్పొచ్చు సార్. ఆర్ఎల్విపి ఈజ్ నథింగ్ బట్, ఇదంతా అనడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఆర్ఎల్విపి అన్నాం. ఎగ్జామ్స్లో మాత్రం మీరు కంప్లీట్గా రాయడానికి ప్రయత్నించండి. ఆర్ఎల్విపి ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డెల్టా పి అండ్ పిఏ నాట్ ఆర్ పిఏ ఏదో అనుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్బి. ఓకే, ఏమంటామంటే రిలేటివ్ లావరింగ్ ప్రెజర్ అనేది ద రిలేటివ్, ఇక్కడ డెఫినేషన్ రాయాలంటే ఎలా రాయొచ్చు అంటే చూడండి సార్, ఒకసారి చిన్న లైన్ రాయాలి కదా మనం. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ వేసాం కదా. రిలేటివ్ లావరింగ్ ప్రెజర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డెల్టా పి అండ్ పిఏ నాట్, లేదా డెల్టా పి అంటే ఏమనుకున్నాం, వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. పైన ఆల్రెడీ డెల్టా పి గురించి చెప్పాం. ద రేషియో ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ పిఏ అంటే ఏమనుకున్నాం సార్, సాల్వెంట్ అనుకున్నాం. ఇక్కడ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. దానికి సమానంగా ఉంటుంది. ఇది చెప్పే ఎక్స్ప్రెషనే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అని అంటాం. ఇవి కొంచెం స్టేట్మెంట్ లాగా ఉంటుంది సార్. ఈ స్టేట్మెంట్ని ఉపయోగించి, ఈ రౌల్స్ లా యొక్క స్టేట్మెంట్స్ని ఉపయోగించి మనం దాని యొక్క డెరివేషన్ అనేది నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం. ఓకే, ఏమన్నాం సార్, రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డెల్టా పి అండ్ పిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సొల్యూట్. డైరెక్ట్గా చెప్పేసాను. డెల్టా పి అనేది వర్డ్స్లో కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ మార్చాలంటే డెల్టా పికి బదులు ఏం రాయొచ్చు సార్, మనం పైన ఎక్స్ప్రెషన్ రప్పించాం కదా. డెల్టా పి ఈక్వల్ టు మనం పిఏ ఆర్ పిఏ నాట్ అనుకోవచ్చు. పిఏ నాట్ బై పిఎస్ బై పిఏ నాట్. ఈ నాట్లు తీసేసినా పర్లేదు, ఉంచినా పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం. రెండు సాల్వెంట్ల యొక్క వేపర్ ప్రెజరే. ఓకే, ఉంచినా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఓకే, ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్బి. దిస్ ఈజ్ అబౌట్ వేపర్ ప్రెజర్ అండ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అండ్ రిలేటివ్ లావరింగ్ ప్రెజర్స్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. ఇది రౌల్స్ లా యొక్క స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని, ఈ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని కదా రౌల్స్లో ఏం చెప్పాడు సార్, పార్షియల్ వేపర్ ఏ సొల్యూషన్లో అయినా దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెజర్ అనేది దాని మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం వేపర్ ప్రెజరు, లావరింగ్ వేపర్ ప్రెజర్ మరియు దాని యొక్క రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి రప్పించామన్నమాట. ఓకే, చూడండి, అన్నిటిలో కూడా దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది మోల్ ఫ్రాక్షన్, సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి సమానంగా ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెషన్ మనం రప్పించాం. ఇప్పుడు డెరివేషన్ రప్పిస్తాం సార్. ద డెరివేషన్ ఆఫ్ రౌల్స్ లా ఫర్ డైల్యూట్ సొల్యూషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం ఆర్ఎల్విపి కూడా రప్పించవచ్చు. ఇదంతా ఒక్క క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. కొంచెం వీడియో ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, మనకు ఒక వీడియోలో ఒక క్వశ్చన్ వచ్చేయాలన్నమాట. ఓకే, కమింగ్ టు ద డెరివేషన్ ఆఫ్ రౌల్స్ లా ఫర్ డైల్యూట్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ నుంచి ఈజీగా అర్థమైపోద్ది. ఆ 3 స్టేట్మెంట్లు రౌల్స్ లా నుంచి రాసాం. ఏ 3 స్టేట్మెంట్లు, రౌల్స్ లా స్టేట్మెంట్ అండ్ దెన్ వేపర్ ప్రెజర్ అండ్ దెన్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అండ్ దెన్ ఆర్ఎల్విపి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద స్టెప్ బై స్టెప్ రాద్దాం సార్. ఆల్రెడీ మనకి తెలుసు సొల్యూషన్ అంటే వేటి యొక్క కాంబినేషన్, సాల్వెంట్ ఏ ప్లస్ సొల్యూట్ బి అనుకున్నాం కదా ముందు. ఓకే, ఈ సొల్యూట్ అనేది ఖచ్చితంగా డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమై ఉండాలి, నాన్ వాలటైల్ అయి ఉండాలి. నాన్ వాలటైల్. ఓకే,
సాల్వెంట్ అనేది వాలటైల్ అయి ఉండాలి. ఓకే, అంటే ఇట్ ఈస్ ఫ్లామబుల్ అండ్ వేపరైజ్ అనమాట. దీన్ని హీట్ చేసినట్టయితే వేపరైజ్ అయిపోద్ది. వేపరైజ్ అయిపోయి ఇలాంటి సాల్వెంట్ తీసుకుంటేనే మనకి ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ అని చెప్పాను కదా, డైల్యూట్ సొల్యూషన్గా తీసుకోవాలి మనం మాట్లాడుకునే అన్నీ కూడా డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సొల్యూషన్ అని బై మిస్టేక్ అయినా మీరు డైల్యూట్ సొల్యూషన్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఎక్స్ప్రెషన్. మనకి ఆల్రెడీ తెలుసు, ఏ అనుకున్నాం, బి అనుకున్నాం. కమింగ్ టు ద అకార్డింగ్ టు రౌల్స్ లా. ఏం చెప్తున్నాడు మనకు రౌల్స్లో? ఏం చెప్తున్నాడు? పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్, ఆల్రెడీ ముందు ఎక్స్ప్రెషన్ చెప్పాను సార్, మరొకసారి అలా ఒక స్టెప్ వచ్చేస్తే మనకు డెరివేషన్ అనేది వచ్చేస్తుంది. ఏం చెప్తున్నాడు రౌల్స్లో అని? ఏం చెప్తున్నాడు సార్? పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్యూర్ కాంపోనెంట్ అండ్ మల్టిప్లై విత్ ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. అలాగైనా చెప్పొచ్చు, లేదా పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. అదే కదా చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ సొల్యూషన్కి మనం రౌల్స్లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ సొల్యూషన్లో సాల్వెంట్కి అప్లై చేయండి. పిఏ, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ XA. అదే కదా డెఫినేషన్ చెప్పుకున్నాం. అకార్డింగ్ టు రౌల్స్లో పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సాల్వెంట్, ఒక కాంపోనెంట్ కదా, కాంపోనెంటే ఇక్కడ ఏ కాంపోనెంట్? సాల్వెంట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సాల్వెంట్ దాని యొక్క మోల్ ఫ్రాక్షన్స్కి సమానంగా ఉంటుంది. దీన్ని వ్యక్తీకరించినట్లయితే పిఏ ఈక్వల్ టు పిఏ నాట్ XA. ఓకే, ఇక్కడ మనం పిఏ అంటే మనం చూపించుకోవాలి. పిఏ నాట్ అంటే ఏంటి? ప్యూర్ కాంపోనెంట్ అనుకోండి. ఓకే, ఇదేమో సాల్వెంట్, ఇది ప్యూర్ సాల్వెంట్. ఓకే, సమ్ కాన్స్టెంట్ అనమాట. అందుకే డెఫినేషన్ వేరే విధంగా చెప్పాం. ఏంటి? ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్యూర్ కాంపోనెంట్ ఈజ్ మల్టిప్లై విత్ ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఈ డెఫినేషన్ ఒకటే. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, యాజ్ ది సేమ్ సొల్యూట్కి అప్లై చేయండి. PB ఈజ్ ప్రపోర్షనల్ టు XB and PB ఈక్వల్ టు PB నాట్ XB. ఓకే, XB అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, PB నాట్ అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్యూర్ సొల్యూట్. ఇది పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్. ఒక్కొక్కటి రాసినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ therefore వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ టోటల్ సొల్యూషన్ గురించి తీసుకున్నాం. PS ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు కదా, సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ సమానం. ఈ ఎక్స్ప్రెషన్ తెలుసు. సో వీటిని ఇందులో ప్రతిక్షేపించండి. PA నాట్ ఇంటూ XA ప్లస్ PB నాట్ ఇంటూ XB. ఓకే, ఇక్కడ చూడండి సార్, మనకి వీటి యొక్క ఏమన్నాం, ఇది ఇక్కడ ఏమవుతుంది? ఇది ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ అనుకున్నాం కదా. డైల్యూట్ సొల్యూషన్లో మనకి సొల్యూట్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నాన్ వాలటైల్ అన్నాం కదా. అంటే ఏంటి నాన్ వాలటైల్ అంటే? అది వేపరైజ్ అవ్వదు కదా. సో వేపరైజ్ అవ్వనప్పుడు ఇక్కడ PB నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకోవచ్చు కదా. సో దీనికి సొల్యూట్కి వేపర్ ప్రెషర్ ఉండదు. ఎందుకంటే డైల్యూట్ సొల్యూషన్లో మనకి సొల్యూట్ అనేది ఎలా ఉండాలి సార్? వెరీ లిటిల్ అమౌంట్ ఉండాలి అండ్ దెన్ నాన్ వాలటైల్ ఉండాలి. నాన్ వాలటైల్ మీన్స్ ఏంటి సార్? నాట్ ఫ్లామబుల్, నాట్ వేపరైజ్ అనమాట. సో వేపరైజ్ అయినప్పుడు దీనికి వేపరైజ్ కానప్పుడు దీనికి వేపర్ ప్రెషర్ అని ఉండదు కదా. కాబట్టి 0గా తీసుకుంటే టోటల్ ఇది 0 అయిపోతుంది. therefore PS ఈక్వల్ టు PA నాట్ ఇంటూ XA. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఒక్కొక్కటి రప్పిస్తాం. దేని నుంచి రప్పిస్తాం? LVP గురించి తెలుసు కదా మనకి. LVP లోవరింగ్ వేపర్ ప్రెషర్. ఏంటి సార్? ఆల్రెడీ ముందు స్టేట్మెంట్లో చెప్పాము. ఒకసారి లోవరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి సార్? మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెల్టా P అనుకున్నాం కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పైన చెప్పాం కదా, PA నాట్ ప్యూర్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి మరియు టోటల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానంగా ఉంటుంది. అదే కదా డెల్టా P అనుకున్నాం. ఈజ్ నథింగ్ బట్ డెల్టా P కదా, పైన రాస్తాం కదా. ఈజ్ నథింగ్ బట్ డెల్టా P కదా. సో ఇప్పుడు
మనకి పిఎస్ ఆల్రెడీ పైన కనుక్కున్నాం, అది ప్రతిక్షేపించండి. జస్ట్ ఇది మీకు అందరికి తెలిసిందే, నీట్గా సింపుల్గా చెప్పుకుంటే సరిపోద్ది. ఓకే, పిఎస్ అంటే ఏంటి సార్? పిఏ నాట్ ఎక్స్ఏ. ఇప్పుడు పిఏ నాట్ కామన్ తీసినట్లయితే పిఏ నాట్ కామన్ తీసినట్లయితే 1 మైనస్ ఎక్స్ఏ. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ఏకి బదులుగా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు 1, ఇది జనరల్ స్టేట్మెంట్. సో మనకి 1 మైనస్ ఎక్స్ఏ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు సార్? ఎక్స్బి అని చెప్పొచ్చు. దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే పిఏ ఇంటూ ఎక్స్బి. ఓకే, దిస్ ఈస్ ద లోవరింగ్ వేపర్ ప్రెషర్. ఓకే, కమింగ్ టు ద ఆర్ఎల్విపి, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్. ఓకే, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ అంటే మనం ఎక్స్ప్రెషన్ ఏం చెప్పుకున్నాం? ద రేషియో ఆఫ్ డెల్టా పి బై పిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్బి, దానికి సమానంగా ఉంటుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వీటిలో ఎక్స్ప్రెషన్ రాయండి. డెల్టా పి అంటే పిఏ నాట్ మైనస్ పిఎస్ బై పిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి. ఓకే, ఇప్పుడు వీటి గురించి ప్రతిక్షేపిస్తాయి. ఎక్స్బి అంటే ఏం చెప్పొచ్చు సార్? మోల్ ఫ్రాక్షన్ ఎలా చెప్పొచ్చు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ చెప్పాలంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, ఎన్ఏ ప్లస్ ఎన్బి. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్ ఫ్రాక్షన్ ఏ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కట్టాలన్నా మనం వాటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ కాంపోనెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ వేస్తామన్నమాట. దట్ ఈస్ ద ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. ఓకే, ఇప్పుడు ఏం చెప్పొచ్చు సార్ మనకి ఇక్కడ ఎన్బి అంటే ఏంటి సార్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. బి అంటే సొల్యూటే కదా సార్, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్లో మనకి సొల్యూట్ యొక్క కాంపోనెంట్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? వెరీ లిటిల్ అనుకున్నాం కదా, వెరీ లిటిల్ ఆర్ మైల్డ్ అనుకున్నాం కదా. అలాంటప్పుడు ఎన్ఏ అనేది ఫార్ గ్రేటర్ దెన్ ఎన్బి. ఓకే, ఫార్ గ్రేటర్ దెన్ ఎన్బి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇక్కడ ఎన్బిని నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఎన్బిని నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, డెల్టా పిఏ నాట్ మైనస్ పిఎస్ బై పిఏ నాట్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి కదా. మనం ఎన్ఏని నెగ్లెక్ట్ చేసాం బికాస్ ఆఫ్ ద లిటిల్ అమౌంట్. ఓకే, మళ్ళీ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ సఫిక్స్లో ఉన్నదాన్ని, డినామినేటర్లో ఉన్నదాన్ని మాత్రమే మనము నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే వెరీ లిటిల్ అమౌంట్ కాబట్టి దాన్ని కలిపినంత మాత్రాన ఈ ఎక్స్ప్రెషన్ ఏం మారిపోతుంది కాబట్టి ఎన్బి నెగ్లెక్ట్ చేసాం. ఇక్కడ కండిషన్ ఏం రాసుకోవాలి? ఎన్బి ఫార్ లెస్ దాన్ ఎన్ఏ. ఎన్బి అనేది చాలా లిటిల్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఎన్బి నెంబర్ ఆఫ్ మోల్స్ కట్టాలంటే ఏం చేయాలి సార్? వాటి యొక్క వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, డబ్ల్యూబి బై ఎంబి. ఎన్బి ఈజ్ నథింగ్ బట్ అదే కదా. ఎన్ఏ అంటే ఏంటి సార్? డబ్ల్యూఏ బై ఎంఏ. నెంబర్ ఆఫ్ మోల్స్ యొక్క ఎక్స్ప్రెషన్. ఇదంతా పాత సొల్యూషన్, ఇంటర్మీడియట్లో ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్. అందుకే బయాలజీ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాం. ఓకే, పి కాదు బి అంటే మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఎన్బి ఈక్వల్ టు ఏంటి? వెయిట్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కట్టాలంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కట్టిస్తే వచ్చేస్తుంది. అదే ఇక్కడ రాశాను. ఓకే, టోటల్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఎలా రాయాలి సార్? చూడండి, ఇక్కడ ఆర్ఎల్విపి కదా, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం. దేర్ఫోర్ పిఏ నాట్ మైనస్ పిఎస్ బై పిఏ నాట్ ఈక్వల్ టు సంథింగ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈజీ ఎక్స్ప్రెషన్లో ఏం రాయొచ్చు? సారీ, ఈక్వల్ టు రాసేస్తున్నానా? అంతే, ఈక్వల్ టు పిఏ నాట్ మైనస్ పిఎస్ బై పిఏ నాట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తున్నాం. డబ్ల్యూ పైకి పంపించిస్తే డబ్ల్యూబి బై
సారీ డబ్ల్యూబి ఇంటూ ఎంఏ, ఇక్కడ ఏమవుతుంది సార్ డబ్ల్యూఏ ఇంటూ ఎంబి, సింపుల్గా రావడానికి. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్ఎల్విపి ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ రౌల్స్ లా. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ని కట్టవచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? మళ్ళీ డైల్యూట్ సొల్యూషన్ ఊహించండి. డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ హ్యావింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ లిటిల్ పార్టికల్స్ ఆఫ్ వెరీ మైల్డ్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్, అలాంటిదే కదా మనకి డైల్యూట్ సొల్యూషన్. ఈ డైల్యూట్ సొల్యూషన్లో ఉన్నటువంటి నాన్ వాలటైల్ సొల్యూట్ని ఈ ఆర్ఎల్విపి ఎక్స్ప్రెషన్ ద్వారా మనం థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం కట్టవచ్చు. దేర్ ఫోర్ ఎంబీ, ఎన్ని వాల్యూస్ తెలిస్తే ఎంబీని కట్టవచ్చు కదా. ఎంబీ అంటే ఏంటి సార్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్. ఓకే, దీనికోసం ఇదంతా బై యూజింగ్ రౌల్స్ లా ఉపయోగించి దాని ఎక్స్ప్రెషన్ అన్ని ఉపయోగించి డైల్యూట్ సొల్యూషన్లో ఉన్నటువంటి చిన్న పార్టికల్స్ అయినటువంటి నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం సార్, అందులో ఉన్న సాల్యూట్ వెరీ లిటిల్ అంటున్నాం కానీ ఎంత ఉంటుందో తెలియదు కదా. బై యూజింగ్ ఆర్ఎల్విపి ఎక్స్ప్రెషన్ ఉపయోగించి థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం ఇవి కట్టవచ్చు. ఈ రిమైనింగ్ వాల్యూస్ అన్ని తెలిస్తే మనం ఒక ప్రాబ్లం కూడా ఇచ్చుకోవచ్చు. మన డిగ్రీ పర్పస్లో ప్రాబ్లమ్స్ రావు కాబట్టి నీట్, జేఈ మెయిన్స్ లాంటి వాటిలో ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అలాంటప్పుడు చెప్పొచ్చు. ఎంబీ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు కదా. ఎంబీ ఈక్వల్ టు పిఏ నాట్, తిరగబడతాయి కదండి, పిఏ నాట్ మైనస్ పిఎస్ ఈక్వల్ టు ఇవి కూడా తిరగబడతాయి కదండి, డబ్ల్యూ బి ఇంటూ ఎంఏ బై, ఇది తిరగబడుతుంది, ఇది ఇలా వచ్చేస్తే ఇది ఇలా వెళ్ళిపోతే సరిపోతుంది. డబ్ల్యూబి ఎంఏ బై ఎంబీని ఇటు పెంపించాం కాబట్టి డబ్ల్యూఏ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంటుంది, డబ్ల్యూబి. ఓకే, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఆర్ఎల్విపి యొక్క ఎక్స్ప్రెషన్ ఇది. రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ కట్టాలంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించవచ్చు. ఈ రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ ఆధారంగా మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అది ఎంత ఉందో మనం చెప్పవచ్చు. వెరీ లిటిల్ అంటాం కదా, అది ఎంత ఉందో కట్టచ్చు. ఓకే, కొంచెం లెందీ అయినా మనకి ఎస్ఏ క్వశ్చన్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సార్. మరొకసారి జస్ట్ స్మాల్ రివిజన్. ఓకే, ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ నేర్చుకుంటున్నాం, ఆర్ఎల్విపి గురించి నేర్చుకుంటున్నాం. ఆర్ఎల్విపి అంటే రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్. దాని గురించి చెప్పే ముందు రౌల్స్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. రౌల్స్ లా స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ఎనీ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, నేను స్టేట్మెంట్ రాయలేదు, ఈ ఎక్స్ప్రెషన్ పెట్టి మీరు స్టేట్మెంట్ రాయొచ్చు. నాతో పాటు ఫాలో అయ్యి అలా ఎక్స్ప్రెషన్ మీ నోట్స్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, పిఏ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏంటంటే ప్యూర్ ఐత్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్. ఓకే, అది రౌల్స్ లా చెప్తాడు. ఈ రౌల్స్ లా ప్రకారం మనం ఆర్ఎల్విపి అంటే ఏంటి నేర్చుకోవాలి. ఆర్ఎల్విపి నేర్చుకునే ముందు, ఎక్స్ప్రెషన్ నేర్చుకునే ముందు ఆర్ఎల్విపిలో వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, వేపర్ ప్రెషర్ అంటే ఏంటి సార్? ద అట్ విచ్ అట్మాస్ఫియరిక్ వేపర్ ప్రెషర్ ద లిక్విడ్ కన్వర్ట్స్ టు gaseous state, that atmospheric pressure is called as a vapor pressure of the solution. ఏ వేపర్ ప్రెషర్ అవుతుంది అయితే లిక్విడ్ అనేది గ్యాసెస్గా మారుతుందో ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ను వేపర్ ప్రెషర్ అని అంటాం. అది వేపర్ ప్రెషర్. ఇప్పుడు లోవరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎనీ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ the vapor pressure of non-volatile solute is directly proportional to the its mole fraction. ఇది సేమ్ యాజ్ రౌల్స్ లా ప్రకారమే. అందుకే రౌల్స్ లా ముందు స్టేట్మెంట్ చెప్పి తర్వాత ఆర్ఎల్విపి గురించి చెప్పుకున్నాం. కమింగ్ టు ద ఈ ఎక్స్ప్రెషన్ని డెల్టా పిని విడదీసినట్లయితే ఎలా విడదీస్తాం సార్? డెల్టా పి అంటే ముందు సొల్యూషన్ని డైల్యూట్ సొల్యూషన్ ఎగ్జామ్ చేయండి.
దాని యొక్క సొల్యూషన్ యొక్క టోటల్ వేపర్ ప్రెషర్ అనేది సాల్వెంట్ మరియు సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ సమానంగా అనుకుంటే పీబీ ఈక్వల్ టు పిఏ మైనస్ పిఎస్. ఈ పీబీ అనేది ఏంటి సార్? సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూటే కదా. సో పీబీ ఈజ్ నథింగ్ బట్ డెల్టా పీ అనుకోవచ్చు. సో డెల్టా పీని ఇక్కడ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో వచ్చేది టోటల్ ఎక్స్ప్రెషన్, అది లోవరింగ్ వేపర్ ప్రెషర్. ఇప్పుడు రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నట్లయితే రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎనీ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డెల్టా పీ బై డెల్టా పిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మనం పైన తీసుకున్నటువంటి ఎల్విపి అనేది మోల్ ఫ్రాక్షన్కి సమానంగా ఉంటుంది. ఆ ఎల్విపి ఏంటది? రేషియో ఆఫ్ ఈ రెండు కాంపోనెంట్స్ యొక్క రేషియో అనేది దీనికి సమానంగా ఉండే ఎక్స్ప్రెషన్ ఆర్ఎల్బిపి. దీని నుంచి మనం అలా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చుకున్నట్లయితే వచ్చేదే డెరివేషన్. దాన్ని ఆ డెరివేషన్ రప్పించడానికి 1 by 1 మనం సొల్యూషన్ నుంచి రప్పించాం. ఓకే, పైన ముందు చెప్పినవన్నీ స్టేట్మెంట్స్. రౌల్ట్ స్టార్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆ రౌల్ట్ స్టార్ స్టేట్మెంట్ని ఉపయోగించి మనం వేపర్ ప్రెషర్ గురించి, లోవరింగ్ వేపర్ ప్రెషర్ గురించి, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ యొక్క ఎక్స్ప్రెషన్ 3 ఎక్స్ప్రెషన్ దాచిపెట్టుకుని ఉంచుకున్నాం. డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అవి. ఓకే, దాని నుంచి ఇప్పుడు మనం డెరివేషన్ రప్పిస్తాం. డెరివేషన్ ఆఫ్ రౌల్ట్స్ లా ఫర్ ద లోవరింగ్ వేపరింగ్ ప్రెషర్. ఓకే, డైల్యూట్ సొల్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. ఈ సొల్యూట్ అనేది ఖచ్చితంగా నాన్ వాలటైల్ అయి ఉండాలి. సో ఈ డైల్యూట్ సొల్యూషన్కి ఇప్పుడు రౌల్ట్స్ లా అని అప్లై చేయండి. రౌల్ట్స్ లా అప్లై చేస్తే పిఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ఏ, పీబీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్బి. సో టోటల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం కాబట్టి పిఏ ప్లస్ పీబీ ఈ రెండింటికి సమానం చేస్తే ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ కాబట్టి సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ 0 అవుతుంది. సో దాన్ని మినిమైజ్ చేసినట్లయితే పిఎస్ ఈక్వల్ టు పిఏ నాట్ ఎక్స్ఏ. ఈ పిఏ నాట్ని ఇలా ఎక్స్ప్రెషన్ ఈ పిఎస్ యొక్క ఎక్స్ప్రెషన్ పక్కన పెడితే మనం ఇప్పుడు లోవర్ వేపర్ ప్రెషర్ మనకు ఆల్రెడీ ముందు స్టేట్మెంట్లో అనుకున్నాం కదా, ఎల్విపి ఈక్వల్ టు డెల్టా పి ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్పి. కానీ మనం రాయలేదు, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకు రాయలేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఓకే, పిఏ నాట్ మైనస్ పిఎస్ అని రాసుకోవచ్చు కదా, ఆ ఒక ఎక్స్ప్రెషనే మనం రాసాం. ఈ పిఎస్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం కాబట్టి దాన్ని ప్రతిక్షేపించాం. పిఎస్ ఈక్వల్ టు పిఏ నాట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్బి అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఆర్ఎల్విపి ఎక్స్ప్రెషన్ బట్టి ఒక్కొక్క డెఫినేషన్ రాసాం. సింపుల్, మ్యాథ్స్ వాళ్ళకి అయితే ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్బి అనేది మినిమైజ్ చేసాం. మినిమైజ్ చేయడం వల్ల ఓన్లీ ఎన్ఏ రాసాం. ఎన్బి అంటే ఏంటి, ఎన్ఏ అంటే ఏంటి సబ్స్టిట్యూట్ చేసాం. ఎన్బి ప్లేస్లో మళ్ళీ డబ్ల్యూ వెయిట్లో, వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టచ్చు. ఓకే, డెరివేషన్స్ కాబట్టి కొంచెం లెందీగా ఉంటాయి. నేను షార్ట్ అండ్ స్వీట్గా చేద్దాం అనుకున్నా. డెరివేషన్స్ అనేవి స్పీడ్గా చెప్పేస్తే మనకు అర్థం కావు. స్లోగా నేర్చుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై దట్. ఓకే, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.